శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవడం చాలా మంచిదని పెద్దలు చెబుతారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ముందు గుమ్మడికాయను ఎందుకు కట్టుకోవాలి, ఎప్పుడు కట్టుకోవాలి, అసలు గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, గుమ్మడికాయ కట్టకపోతే జరిగే నష్టమేంటి అనే విషయాలు గురించి ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు సంతోషంగా ఉన్న కుటుంబాన్ని చూసి ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవటం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది. అంటే దానర్థం వారి యొక్క చెడు దృష్టి మనమీద పడుతుంది. ఏ కుటుంబంపై అయితే నరదృష్టి ఉంటుందో ఆ కుటుంబంలో తరచూ సమస్యలు ఎదురవడం, కుటుంబం మొత్తం అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు, తరచూ ఆందోళనలు వంటి సమస్యలు మొదలవుతాయి. నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. కాయగూరలలో సంవత్సర కాలంపాటు పాడవకుండా నిలువ ఉండేది గుమ్మడికాయ ఒక్కటే. అంత శక్తి కలిగిన బూడిద గుమ్మడికాయ మనం దృష్టిదోష నివారణ కొరకు గుమ్మంపై కడితే కట్టిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటాయి. ఇలా తరచూ పాడైపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో మొదటిది నరదృష్టి ఎక్కువగా ఉండటం. ఇంకొకటి ఆ ఇంటిపై నకారాత్మక శక్తి ఎక్కువగా ఉన్నదని కూడా చెప్పవచ్చు. ఇంటికి బూడిద గుమ్మడికాయ లేదా తెల్ల గుమ్మడికాయని కట్టమని జ్యోతిష్య నిపుణులు, పండితులు, పురోహితులు అందరూ కూడా చెప్తూ ఉంటారు. గుమ్మడికాయని సంస్కృతంలో కూష్మాండము అని పిలుస్తారు. కూష్మాండము అనేటటువంటిది ఏంటి అంటే అమ్మవారి స్వరూపం. కూష్మాండాదేవి తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిందని పురాణాలు చెబుతాయి. సృష్టి ఆవిర్భావం ముందర ఒక కూష్మాండం అంటే అండము రూపము ధరించింది. అందులో నుంచి ఒక తేజవంతమైనటువంటి రూపం అమ్మవారు వచ్చారని పురాణాలు చెబుతాయి. కాబట్టి మొట్టమొదటిగా కూష్మాండ రూపముతో సృష్టి ప్రారంభమైనది. ఆ కూష్మాండము విస్ఫోటనం చెంది ఏవత్తు సృష్టి జరిగిందని మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ కూష్మాండముకు అర్థం. కు అంటే చిన్నది, ఊష్మ అంటే శక్తి, అండ అంటే విశ్వం. అంటే చిన్నదాంట్లో అనంతమైనటువంటి విశ్వశక్తిని కలిగి ఉన్నటువంటి దానిని కూష్మాండము అంటారు. కాబట్టి కూష్మాండానికి అనేకమైనటువంటి శక్తులు ఉంటాయి అనేటటువంటిది ప్రామాణికము. కూష్మాండదేవి అమ్మవారు రూపం దాల్చిన తర్వాత ఆవిడ శక్తితో సూర్య చంద్రులను సృష్టించింది. సూర్యుడికి శక్తిని ఇస్తున్నటువంటి దేవత కూష్మాండదేవి. సూర్యుడి నుంచి మనకి వెలుతురు, ప్రాణశక్తి పొందుతున్నాము. అయితే సూర్యుడికి ముఖ్యమైన దేవత కూష్మాండదేవి. కూష్మాండదేవి అంత గొప్ప దేవత. కాబట్టి కూష్మాండంలో శక్తి నిమిడి ఉంటుందని చెప్పి పురాణాలు, వేదాలు మనకి చెప్తాయి. అయితే ఈ శక్తి ఏం చేస్తుంది అంటే ఇది మన శరీరంలో షట్చక్రాలు అనేటువంటివి ఉంటాయి. ఈ షట్చక్రాలలో కూష్మాండం అనాహత చక్రానికి సంబంధించినటువంటి దేవత. ఈ అనాహతమంటే హృదయస్థానం. హృదయంలో మనకి ఎటువంటి కుళ్ళు, కల్మషము, మాయా, మోసము, దుర్బుద్ధిలు ఇవన్నీ ఉండకూడదు. ఇలాంటివి ఏమన్నా ఉంటే పోవాలని చెప్పి మనం కూష్మాండాన్ని ఇంటికి కట్టడంగాని, దిష్టి తీసి పగలగొట్టి పారవేయడం కానీ చేయమని పెద్దలు చెప్తారు. అంటే మనలో ఉండేటటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ తీసి కూష్మాండ రూపంలో అంటే గుమ్మడికాయ రూపంలో బయట పడేస్తున్నాం. అలాగే బయటనుంచి మన ఇంటిమీద పడేటటువంటి దుష్టశక్తులు, అది నరదృష్టి కావచ్చు, వీధిశూల కావచ్చు, ప్రయోగదోషాలు కావచ్చు, పీడపిశాచులు కావచ్చు, ఏవైనా మన ఇంటిలోకి ప్రవేశించకుండా కాపాడేటటువంటి శక్తి ఉన్నటువంటి దేవత కూష్మాండదేవి. ఆవిడ స్వరూపం కూష్మాండం. కాబట్టి ఇక్కడ కూష్మాండం అంటే గుమ్మడికాయ అమ్మవారి స్వరూపంగా మనం చెప్పుకోవాలి. అమ్మవారిని మనం ఇంటి ముందు ఉంచుతున్నాం. మనకి కాపలాగా అమ్మ ఉంటుంది. మన ఇంట్లోకి నరదృష్టి, ప్రయోగదోషాలు రాకుండా కాస్తుంది. అంత చెల్లని తల్లి, ప్రేమమూర్తి, దయామూర్తి ఆవిడ రూపంలో మన ఇంటి దగ్గర ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కూష్మాండాన్ని అంటే బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం. ఆదివారం నాడు లేదా అమావాస్య ఆదివారం నాడు ఎందుకు కట్టాలి అంటే ఆదివారం సూర్యుడు సంబంధించినటువంటి రోజు. సూర్యుడికి శక్తిని ఇచ్చింది కూష్మాండదేవి. కాబట్టి ఆదివారం నాడు కట్టడం శ్రేష్టము. అలాగే అమావాస్య నాడు అమ్మవారు విపరీతమైనటువంటి శక్తి స్వరూపంగా మారుతుంది. మామూలు రోజుల కంటే అమావాస్య రోజున అమ్మవారి శక్తి కోటిరెట్లు పెరిగిపోతుంది. కాబట్టి ఈ రోజు కూష్మాండడాన్ని ఇంటి ముందు కట్టుకోవాలి. అమ్మ శక్తి కూష్మాండములో ఉంటుందని విశ్వాసం. కాబట్టి కూష్మాండాన్ని అమావాస్య రోజు మనం ఇంటి ముందు కట్టడంగాని, మనం దిష్టి తీసి పారేసేయడం కానీ చేయడం వల్ల మనకు మనవాళ్లకు పట్టి పీడిస్తున్నటువంటి చెడు ఏది ఉన్నా అది వెళ్ళిపోతుంది. కొత్తగా చెడు ఏది రాకుండా ఉంటుంది.
ఈ రకంగా కుష్మాండము మనకు ఉపకారం చేస్తుంది. అలాగే గుమ్మడికాయ ఇంటి బయట ఉంటే కాలభైరవుడు కూడా రక్షణగా ఉంటాడని కొంతమంది వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో అద్దెకు నివసిస్తున్నవారైనా కూడా ఇంటి ద్వారంపైన గుమ్మడికాయను కట్టుకోవాలి. గుమ్మడికాయ ఇంటికి ఉంటే అమ్మవారు కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశాపం, నకారాత్మక శక్తిని అంతా కూడా అమ్మవారు కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు నిరోధించే శక్తి ఉంది. గుమ్మడికాయని కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దోషాన్ని ఆ గుమ్మడికాయ తీసుకుని పాడైపోయిందని మీరు గుర్తించాలి. వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయను తీసేసి వేరొక గుమ్మడికాయని పూజ చేసుకుని కొత్తగా మరలా కట్టుకోవాలి. ఇంటి ముందు గుమ్మడికాయని కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. గుమ్మడికాయ కట్టాలనుకుంటే గుమ్మడికాయను ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తరువాత రోజు సూర్యోదయ సమయంలో ఇంటి ముందు వేలాడదీసుకోవాలి. పసుపు కుంకుమ గుమ్మడికాయకి రాసి ఇంటి ముందు వేలాడదీసుకోవాలని చెబుతున్నారు. అగరబత్తీలు వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించాలని, ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిరోజు గుమ్మడికాయకు అగర్బత్తెలతో ధూపం చూపిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు. కొత్త గుమ్మడికాయ ఇంటి ముందు కట్టాలనుకుంటే బుధవారం, గురువారం లేదా ఆదివారం రోజు కట్టాలి. లేదంటే ముఖ్యంగా అమావాస్య రోజు ఈ గుమ్మడికాయను తీసుకొని దానికి గంధం రాసి, బొట్లు పెట్టి, హారతి ఇచ్చి అప్పుడు కడితే ఇంకా మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలి. అలా కనిపిస్తే వారి కంటిచూపు గుమ్మడికాయ మీద పడి మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావమున్నా ఆ గుమ్మడికాయ లాక్కుంటుందని, దానికి ఆ శక్తి ఉందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి తిష్టవేస్తుందని, నరదృష్టి ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయని కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దోషాలు, దిష్టి అంతా గుమ్మడికాయ తీసుకుని పాడైపోయింది అని గుర్తించాలి. పాడైపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి. ఎప్పుడు కూడా పాడైన గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీయకూడదు. గ్రహణములు వచ్చినా, ఇంట్లో పురుడు మైలు వచ్చినా లేదా సూతకం వస్తే పూజ చేసి కట్టిన గుమ్మడికాయ శక్తిని కోల్పోతుంది. కాబట్టి సూతకం అయిపోగానే కొత్తది కట్టుకోవాలి. మన ఇంటికి గాని వ్యాపార సంస్థలలో కాని పూజించి కట్టిన గుమ్మడికాయను 1 సంవత్సరం దాటితే తప్పక తీసివేయాలి. గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ ఈ 3 మంచిని బయటకు వెదజల్లి చెడు శక్తిని ఆకర్షిస్తాయట. చెడుని ఆకర్షిస్తాయని వాటిని తొక్కితే చెడు జరుగుతుంది అని సందేహం ఉండొచ్చు. కాని ఈ 3 వస్తువులు చెడుని ఆకర్షిస్తాయి. కాని చెడుని వెదజల్లవు. అందుకే వాటిని తొక్కినంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదని పండితులు తెలియచేస్తున్నారు. మన ఇంటివైపు ఎవరైతే చూస్తూ ఉంటారో వారందరి కళ్లలో ఉండేటటువంటి దృష్టిదోషం మన ఇంటి మీద పడుతుంది. అందుకని మన ఇంటికి ప్రతి అమావాస్య రోజున గుమ్మడికాయతో దిష్టి తీయాలి. ముందుగా 1 గుమ్మడికాయ తీసుకుని దానిమీద కర్పూరం పెట్టి వెలిగించి ఇంటి ముందు నిలబడి 3 సార్లు తిప్పి దిష్టి తీయాలి. అలా దిష్టి తీసిన తర్వాత వెలుగుతూ ఉన్న కర్పూరాన్ని దూరంగా పారేసి ఇంటి గడపకు ముందు కాని, గేటు ముందు కాని గుమ్మడికాయను పగలగొట్టేసి దానిలో కొంచెం పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకుని కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళాలి. ఇదంతా అమావాస్య రోజున చేస్తే చాలా మంచిది. తర్వాత రోజు ఉదయం ఆ గుమ్మడికాయ ముక్కలను తీసి పారేయాలి. మీ ఇంటికి కాని వ్యాపార సంస్థలలో కాని దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టుకోవాలి. గుమ్మడికాయను శాస్త్రోక్తంగా అనుభవజ్ఞులైన పండితులచే కూష్మాండ పూజ చేయించుకుని ఇంటి ప్రధాన ద్వారంపైన మరియు మీ వ్యాపార సంస్థలలో ఉట్టిలో వేలాడదీయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.